శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి 2024 సంవత్సరంలో దేవీ నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు మనకి లలితాదేవి రూపంలో అయితే దర్శనమిస్తారండి. ఈరోజు ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో పూజ ఎలా చేసుకోవాలో క్లియర్గా నేను తెలియచేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. 4వ రోజు మనం ప్రత్యేకంగా లలితాదేవిని అయితే ఆరాధిస్తామండి. ఈ తల్లి ఫోటో కనుక మీ దగ్గర కనుక ఉంటే లలితాదేవి ఫోటో అనేది పెట్టుకొని పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు దుర్గమ్మ ఫోటో ఉన్నా, లేదు అంటే మీ దగ్గర ఇంట్లో ఏ అమ్మవారి స్వరూపం ఉంటే ఆ అమ్మవారి ఫోటోని మీరు లలితాదేవిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నా దగ్గర లలితమ్మ ఫోటో ఉంది కాబట్టి లలితమ్మ ఫోటోకి చక్కగా నేను గాజుల మాల అనేది వేసుకున్నానండి. మీ దగ్గర కనుక గాజులు కనుక ఉంటే మీరు గాజుల మాల కూడా చేసుకుని వేసుకోవచ్చు. ఏమీ లేదు అనుకున్న వాళ్ళు దూది వస్త్రం ఉంటుంది కదండి, దూదితో చేస్తారు, అది కూడా మీరు మాలలాగా వేసుకోవచ్చండి. ముందుగా అయితే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఉదయాన్నే స్నానం చేసుకొని మీరు పూజకి అన్నిటికీ సిద్ధం చేసుకోవాలండి. ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని పూజ స్టార్ట్ చేసే ముందు ఇంట్లో కొద్దిగా పసుపు నీళ్ళు అనేటివి తప్పకుండా చల్లుకోవాలండి. లలితాదేవి ఉపాసన కనుక చేస్తే తప్పకుండా అఖిల బ్రహ్మాండం అనేది సిద్ధిస్తుంది. మీకు ఎటువంటి కోరికలు ఉన్నా సరే ప్రతిదీ కూడా శీఘ్రంగా నెరవేరుతుంది అని చెప్తారండి. ప్రత్యేకంగా ఈ రోజున లలితాదేవి సహస్రనామాలు, లలితా సహస్రనామ స్తోత్రాలు వీటన్నిటిని పఠిస్తే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ అమ్మవారికి కుంకుమతో అలానే అష్టోత్తరాలు అయితే నేను పఠించుకున్నానండి. ఈ రోజున ప్రత్యేకంగా పూజలో క్షీర దీపాన్ని అయితే వెలిగించానండి. ఈ రోజున ఎవరైతే అమ్మవారికి పూజ చేస్తారో అమ్మవారికి క్షీర దీపం అంటే చాలా ఇష్టం అండి. ఎక్కువగా పౌర్ణమి తిథులలో అయితే ఈ క్షీర దీపాన్ని అయితే వెలిగిస్తారండి. ఈ నవరాత్రుల్లో కూడా మనము లలితాదేవి అలంకరణ ఉన్నప్పుడు క్షీర దీపాన్ని వెలిగించినా కూడా చాలా మంచిదండి. క్షీర దీపం ఎలా వెలిగించాలి అంటే చాలా సింపుల్గానే చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి, బ్రాస్ అయితే తీసుకున్నాను. మీరు ఏదన్నా సరే ప్రమిదలో కూడా మీరు పాలు వేసి అలా కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చండి. తర్వాత ఆ ప్రమిదలో అయితే కొద్దిగా పాలను వేసుకొని దాంట్లో నేను 2-3 స్పూన్లు అయితే నువ్వుల నూనె వేసుకున్నానండి. ఇక్కడ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె అయితే వేసుకున్నానండి. అయితే నా దగ్గర ఫ్లోటింగ్ దీపాలని చెప్పనేసి ఇదైతే నేను రీసెంట్గా శివ పూజ నీడ్స్ అనే పూజా స్టోర్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఇవి ఫ్లోటింగ్ దీపాలండి. ఇవేంటంటే మనము ఇలా క్షీర దీపాలు కానివ్వండి, మనకి దీపావళి టైంలో వాటర్ క్యాండిల్స్, వాటర్ దీపాలను పెడతాం కదండి, వాటి మీద కూడా వీటిని పెట్టుకుంటే మనకి ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటుందండి. మనకి నీళ్ళల్లో మునిగిపోకుండా ఈ ఫ్లోటింగ్ దీపాలు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇలా పాలల్లో నూనె అంతా వేసుకున్న తర్వాత దాని మీద ఈ ఫ్లోటింగ్ దీపాన్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ క్షీర దీపంకి చుట్టూ మనము పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ మొదటిగా పూజలో గణపతిని అయితే స్మరించుకోవాలండి. ఎందుకంటే మనం చేసేటువంటి పూజలో కొన్నిసార్లు తెలియక కొన్ని పొరపాట్లు అనేటివి చేస్తూ ఉంటాము. మనం చేసేటువంటి పూజలో మంచి ఫలితాన్ని ఇచ్చేది ఆ విఘ్న నివారకుడు గణపతి అండి. ముందుగా అయితే గణపతికి మీరు పూజ చేసుకోవాలి. ఒకవేళ మీకు మంత్రాలు ఏవి తెలియవు అన్నప్పుడు ఓం గం గం గణపతియే నమః అని కనీసం మీరు 3 సార్లు అయినా సరే మంత్రాన్ని పఠించుకొని గణపతికి మీరు నమస్కారం చేసుకొని తర్వాత లలితమ్మకైతే మీరు పూజ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అమ్మవారి ఫోటో విగ్రహం అయితే పెట్టుకున్నానండి. అమ్మవారికి అయితే నేను చక్కగా పుష్పాలతో అలానే కుంకుమతో పూజ అనేది చేసుకున్నాను. ఈరోజు తప్పకుండా క్షీరదీపం పెట్టుకోవాలంటే అలా ఏం లేదండి. నవరాత్రులు కాబట్టి చాలా శక్తివంతమైన రోజులు కాబట్టి మనం చిన్న పూజ ఎటువంటి వాటితో మనం పూజ చేసినా కూడా మనకి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి నేనైతే ఇక్కడ ప్రత్యేకంగా క్షీరదీపాన్ని అయితే పెట్టుకున్నానండి. ఈ రోజున తప్పకుండా నైవేద్యం వచ్చేసి దద్దోజనం కానివ్వండి, పరమాన్నం కానీ పెట్టాలి అని అయితే మనకి నవరాత్రుల పురాణంలో అయితే చెప్పబడిందండి. లేదు మేము ఇవన్నీ పెట్టలేము అనుకున్న వాళ్ళు మీ శక్తి కొలది మీరు ఏవైనా సరే నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఈ రోజున అమ్మవారు ధరింపచేసేటువంటి చీర రంగు వచ్చేసి బంగారు రంగు అండి. ఈ రోజు నవరాత్రుల్లో 4వ రోజు కాబట్టి ఈ రోజున ఉసిరికాయ అంటే ఉసిరితో చేసినటువంటి పదార్థాలు, కర్రీస్ కానివ్వండి ఏవైనా సరే వాటన్నిటిని అవాయిడ్ చేయండి. ఈ రోజున ప్రత్యేకంగా ఏ పుష్పాలతో పూజించాలి అంటే వేటితో అన్నా పూజించండి. ఫలానా పుష్పం అనేం లేదండి. ఒకవేళ మీకు దొరకనప్పుడు మీరన్నా ఏం చేస్తారండి, మనం ఏం చేయలేం కదా. మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోనే పూజ చేయండి, చాలా మంచిది. ఈరోజు సహస్రనామ పుస్తకాలు కనుక ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున పూజలో తప్పకుండా మీరు లలితా సహస్రనామాలు అనేటివి పారాయణం అనేది తప్పకుండా చేయండి. ఉదయం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, కుదిరితే 2 పూట్ల కానివ్వండి, లేదు మీకు కుదిరితే ఈ నవరాత్రుల్లో 9 రోజులు కానివ్వండి మీరు లలిత
లలితా సహస్రనామాల పారాయణం అనేది చేయండి. ఈ రోజున పూజ చేసేటప్పుడు తప్పకుండా పఠించవలసిన మంత్రం వచ్చేసి ఓం హ్రీం శ్రీం క్లీం లలితాదేవి అయి నమః. ఈ మంత్రాన్ని అయితే పఠించండి. ఒకవేళ మీకు అష్టోత్తరాలు మంత్రాలు తెలియకపోతే ఓం శ్రీ లలితాదేవి అయి నమః ఈ మంత్రాన్ని పఠించండి. లేదు అంటే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని కుంకుమతో కానీ మీరు అష్టోత్తర శతనామావళి పఠించండి. చాలా మంచిదండి. ఇదండి, ఈ విధంగా అయితే 4వ రోజున లలితమ్మకైతే పూజ చేసుకోవాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక తప్పకుండా ఉపయోగపడితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.